హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రమీల డ్రీమ్స్. ఇంకా మనకి వేసవి కాలం వచ్చిందంటే వడియాలు అప్పడాలు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేసేస్తాము. ఇంకా నేనైతే ఈరోజు సగ్గుబియ్యం అప్పడాలండి అయితే పెడుతున్నాను. ఇంకా మనం అప్పడాల కోసం అయితే ఇలా పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న సగ్గుబియ్యం అయితే పాయసానికి తప్ప అప్పడాలకి అయితే పెద్దగా బాగుండవు. ఇంకా నేను ముందుగా అయితే చాలాసార్లు చేస్తున్నాను కాబట్టి అంచనా ప్రకారం అయితే ఎసరు పెట్టానండి. కానీ ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 6 గ్లాసులు వాటర్ అయితే కొలత. ఇంకా ఎసరు అయితే బాగా మరిగేటప్పుడు ఇలాగ సగ్గుబియ్యం అయితే వేసేసుకోవాలి. నేను 1/2 కిలో సగ్గుబియ్యాన్ని అయితే తీసుకొని క్లీన్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకొని ఎసరు పెట్టాను. ఎసరు గోరెచ్చగా అయ్యేటప్పుడు అయితే సగ్గుబియ్యాన్ని వేసుకొని అయితే బాగా కలిపేసుకోవాలి. అలా వదిలేయకూడదు. వేసిన వెంటనే ఇంకా అడుగు అంటే అవకాశము, ఒండ్లు కట్టే అవకాశం ఉంటుంది. కనుక ఇంకా మనం అన్నం ఉడుకుతుంది కదా, ఆ ఉడికే టైం వచ్చినంత వరకు అయితే బాగా కలుపుతూనే ఉండాలండి. చూసారా, ఇలాగ ఉడికేటప్పుడు అయితే మనం ఇంకా వదిలేయవచ్చు. అప్పుడప్పుడు కొద్దిగా చూసుకొని కలుపుకుంటే అయితే సరిపోతుంది. ఇంకా దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఒక సైడ్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. దీనికైతే ముందుగా టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే చేమిరపకాయల పౌడరు, ఇంకా నువ్వులు. కొందరు అయితే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తారండి, అదైతే ఎక్కువ రోజులు నిలవ ఉండవు. ఇలాగ చేమిరపకాయల పౌడర్ వేసుకుంటే మనకి సంవత్సరం పాలతో నిలవ ఉంటుందండి. ఇంకా ఇలా ఉడికేటప్పుడు ఒక సైడ్కి అయితే వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నానండి, మనకి లాస్ట్లో అవసరం ఉంటుంది. అందుకని వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా నువ్వులు అయితే వేసేసుకుంటున్నానండి. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నువ్వులు ఎలాగైనా మంచిదే కనుక ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏమి లేదు. నేనైతే వేసేసుకుంటాను, దీనికి ఎటువంటి కొలతలు ఉండవు. ఇంకా నువ్వులు వేసి బాగా కలిపిన తర్వాత మనకి టేస్ట్ తగ్గ సాల్ట్ చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో చూసుకొని ఇంకా చెప్పకుంటే వేసుకోవచ్చు. ముందు మాత్రం కొద్దిగా వేసుకుంటే మంచిది. ఇంకా చేమిరపకాయల పౌడర్ కూడా మన కారాన్ని బట్టి అయితే వేసుకోవాలి. అంటే చేమిరపకాయలు ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి పిల్లలు తింటారు కనుక చూసుకొని అయితే చేమిరపకాయల పౌడర్ అయితే వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. ఇంకా నీళ్ళు కూడా ఒక సైడ్ అయితే మరిగిపోయాయి కాబట్టి ఇంకా మూత పెట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారా ఎంత బాగా ఉడుకుతుందో. సగం మనకైతే దగ్గర కావస్తుంది. ఇంకా అప్పడాలకైతే మనం రెడీ అయిపోవచ్చు పెట్టడానికి. ఇంకా ఈ టైంలో అయితే ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు కారం అంత బాగా పెట్టేటట్టు అయితే కలిపేసుకొని అయితే మనకి సగ్గుబియ్యం అప్పడాలు పెట్టడానికి అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంకా పాయసం ఉడుకుతుంది కదా, అదే కంటెస్టెన్స్ ఉంటుంది, చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉడికిపోయిన తర్వాత వచ్చేసి అయితే నేను ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకొని బాగా చల్లారించుకోవాలి. అంటే గోరెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా చూసారా, గోరెచ్చగా అయ్యేటప్పటికి ముద్ద అయిపోయింది. ఇంకా ఈ టైంలో అయితే నేను కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. అంటే చూసుకొని వేసుకోవాలి. ఒకేసారిగా ఎక్కువ వేసామంటే మళ్ళీ మనకి అప్పడాలు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ముందుగా వేడి నీళ్ళు మరగబెట్టి ఉంచాను, మనకి లాస్ట్లో అవసరం ఉంటుందని. ఇంకా అది గోరెచ్చగా ఉండేటప్పుడు ఇంకా మేడపైన అయితే నేను ఇలాగ బియ్యం కవర్లు ఉంటాయి కదా, అవైనా చీరలతో వస్తాయి కదా, కొత్త చీరలతో కవర్లు, అలాంటి కవర్లు అయితే బాగా క్లీన్ చేసుకొని ఇలాగైతే అప్పడాలు అయితే పెట్టేసుకుంటున్నానండి. పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు అయితే నిలవ ఉంటాయండి. హ్యాపీగా ఇంటిల్లి బాధ తినవచ్చండి. ఇప్పుడు మనము షాపులంటే కొంటామండి, ప్యాకెట్ 60 రూపాయలు 50 రూపాయలు, కానీ ఎన్ని ఉండవు. ఒక 10-15 అప్పడాలు కూడా ఉండవండి. ఇలాగని మనం పెట్టేసుకుంటే మనము హ్యాపీగా సంవత్సరం పాలు అయితే తినొచ్చండి. ఇలాగ చూసారా, ఇవి వచ్చి చిన్న అప్పడాలు చూడండి. ఇంకా 2 రోజులు అయితే ఆరబెట్టిన తర్వాత చూడండి ఎన్ని అప్పడాలు అయ్యావో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఓకే, బాయ్.